అవును రే, ఎంత ఉంటది అదంతా? అర కేజీ ఉంటది బావా. అమ్మితే ఎంత వస్తాయి? 50 రూపాయలు వస్తుందేమో. బా ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి 1000 రూపాయలకి అమ్ముకొచ్చాయి. ఇది అమ్మితే 50 రూపాయలు కూడా రాదు బావా. 1000 రూపాయలకి సరిపడా ఏరుకొని అప్పుడు పట్టుకురారా 1000 రూపాయలు. లేకపోతే పని పాట లేకుండా కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ నా ముందే ఫోజు కొడతావు. ఎలా వెళ్ళి పట్టరా బా. 50 రూపాయలు కూడా రావురా మగుడు అంటే 1000 రూపాయలు తెమ్మంటుండు. 1000 రూపాయలు కావాలంట. ఈ అయస్కాంతం ఫ్రస్ట్రేషన్ పోవాలంటే అర్జెంట్గా కలగనాల్సిందే. అబ్బాయి అప్పుడే కాసిన దప్ప పండులా నిగనిగలాడుతున్నాడు. ఇక ఆలస్యం చేయకండి, ఆ నిశ్చితార్థం పెళ్లి రెండు ఒకేసారి కానిచ్చేద్దాం. అమ్మో, అక్షింతలు పడితే అబ్బాయి కందిపోడు. డైరెక్ట్ గా శోభనం గదిలో ఓపెన్ చేయండి. అద్దం ముందు ఆయన ఉంటారు, పాల గ్లాస్ తో నేను వెళ్తాను. అక్కడే ఆగిపోయాం పుష్పం, రా. ఎవరు నీకు ఈ పాల గ్లాస్ ఇచ్చింది? పేరంటాళ్ళు. ఎంత పని చేశారు? వాళ్ళేం చేశారు? ఏం చేశారా? లేత టేకాకు లాంటి నీ చేతుల్లోకి బరువైన పాల గ్లాస్ ఇస్తే నీ వేలు నలిగిపోవు? పొండి. తలెత్తు బంగారం. అబ్బా, ఏమైంది? పిప్పన్ను. బుగ్గ మీద వాయిస్తేనే ఇలా అయిపోతే ఇక పిడేలు వాయిస్తే ఏమైపోతావో? పొండి బాబు, నాకు సిగ్గేస్తుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తల పైకే ఎత్తట్లేదు. మీరకేమైనా ఆపరేషన్ చేయించుకున్నావా? పొండి బాబు, మీరు మీ జోకులు. ఎక్కడికి? ఇప్పటికి 3 సార్లు పొండి 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 అన్ను. ఇప్పుడు కూడా పోకుంటే బాగోదేమని పోతున్నా. అమ్మాయి పొమ్మంటే రమ్మని. అలాగా? అయితే వంతుల వారుగా బంతులు ఆడుకుందాం పదా. ఈ రోజు మన శోభనం అండి. అందుకేగా బంతులు ఆడదామంటున్నాను. ఏది ఈ మంచం మీద పువ్వులేవి? మీ పని మనిషి డెకరేట్ చేయలేదా? నువ్వే ముద్ద బంతి పువ్వులా ఉంటావు. నీ అందానికి తోడు పువ్వులు అవసరమా? నలిగిపోతాయని నేనే వెయ్యొద్దని చెప్పా. మరి ఫ్రూట్స్ అయినా పెట్టాలిగా. నువ్వే చిలక్కుంటేనే జామ పండులా ఉంటావు. ఓ పండు ఇంకో పండుని తినడం అవసరమంటావా? కనీసం నోరు తీపి చేసుకోవడానికి స్వీట్స్ అయినా పెట్టాలిగా. స్వీట్స్ ఎక్కువ తింటే లావ్ అయిపోతాం పుష్పం. ఫ్యూచర్ లో షుగర్ వస్తుందని నేనే ఎంకరేజ్ చేయలేదు. ఏంటో ఈ శోభనం గది చూస్తుంటే నాకు నీరసం వస్తుంది. ఫీల్ అవ్వక బంగారం, మన మురిపాలు ఈ పాలతో మొదలెడదాం. తాగు. అబ్బా, ఇందులో చక్కెర లేదు. నీ పెదాల్లో లేని చక్కెర తాగు. ఎదవ కవరింగ్లు ఇవ్వకు, ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. నిజంగానే ఇందులో చక్కెర లేదా? ఈడు డైరెక్ట్ గానే పొదుపు కాడి నుంచి పట్టుకొచ్చినట్టున్నాడు. ఒరే పతే, అయ్యా, మీ శోభనం గదిలోకి నన్ను పిలిచారేంటి బాబు? సిగ్గుపడ్డావంటే చంపేస్తా. దొరగారి దొడ్లో దున్నపోతులాగా ఉన్నావు. బెడ్ మీద పూలేవిరా? అమ్మాయి గారు 7 మల్లెలు ఎత్తు సుకుమారి కదా అని, ఈ అలాగో నలిగిపోయే పూలకి మళ్ళీ నలిపేడు ఎందుకులే అని. పళ్ళేవి? ఒక పండు ఇంకొక పండుని తింటుందా? అయినా అలాంటి టైంలో బుద్ధున్నోళ్ళు ఎవరు పళ్ళ మీద దృష్టి పెట్టరు కదా. ఈడేంటి నేను చెప్పిన డైలాగ్లే చెప్పేస్తున్నాడు? కొంపదీసి ఏ బొక్కలోంచి చూస్తున్నాడా? అవన్నీ సరేరా, నోరు తీపి చేసుకోవడానికి స్వీట్స్ అన్ని పెట్టి రావచ్చుగా. అసలే ఆ మొహం మీద ముడతలు గుడారాల్లా ఉన్నాయి. ఇంకా స్వీట్లు గట్రా తింటే ఫ్యూచర్ లో షుగర్ స్వాగతం పలుకుతుందని. మరి అగరొత్తులేవి? అంటే మీరు ఆ మత్తు మైకంలో ఉన్నప్పుడు చేయి తగిలి పక్క మీద పడి కాలిపోతుందని నేనే తీసేసా. పక్క కాదురా, నీ తొక్క తగలిపోతుంది. అడు తిరుగు, అడు తిరుగు. వంగరా రే, వంగ వంగ. ఎనర్జీ అంతా నా మీద పెట్టేస్తున్నారు అయ్యగారు. ఆపండి అమ్మా, చూస్తావేంటమ్మా, ఆపమ్మా. ఆహా, అద్భుతమైన కళ. ఈ బెల్ట్ బాగోతం గురించి అర్జెంట్ గా మా బావకి చెప్పేయాలి. బావా 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 బావా, నాకు అద్భుతమైన కళ వచ్చింది బావా. నీకు కళ వస్తే అది అద్భుతంగా ఎందుకుంటుందిరా? ఖచ్చితంగా దరిద్రంగానే ఉంటుంది. ఆ దరిద్రం నాది కాదు బావా, నీదే. చెప్పకో. చెప్పొద్దు అంటే ఎలా ఊరుకుంటాను బావా? ఒక్కసారి చూడు చూడు.
సిగ్గుపడ్డావంటే చంపేస్తా. దొరగారి దొడ్లో దున్నపోతులాగా ఉన్నావు. బెడ్ మీద పూలేవిరా. అడు తిరుగు. అర కేజీ ఎనుముక్కలు ఎరుగొచ్చినందుకు అరగంట కలగని అందులోనూ నీ గెటప్పు నాకేసి పనికి మాలినోడిని చేసి సునకానందం పొందుతావా? నిన్ను కొట్టకు బావా, చచ్చిపోతాను. ఎగురా ఇంకుడు గొంతల కుంకుడుగాయలు ఎరుకునే మొహంవాడా. తోలు తీసి జెండాలు ఎగరేస్తా. బయలుదేరా. ఏంట్రా కాళ్ళ మీద పడుతున్నావు? కాక పడుతున్నావా? కాదు బావా, నా కల్లోకి వచ్చిన అన్ని అడిగావు. ఆ అమ్మాయిని కూడా అడిగితే నా పరిస్థితి ఏంటా అని. నిమ్మరాజు గారు రాజా ఒరే ఆకు బాబు ఇక నుంచి వీళ్ళకి ప్రోగ్రామ్ చెప్పేది మనమే. డైరెక్టర్ ఇలా కేర్ టేకర్ నువ్వే. బాబు డైలాగులు ఏమైనా ఇస్తారా అండి? డైలాగ్ ఏంటి, యాక్టింగ్ నేర్పిస్తాను. యదవ త్యాగరాజు బాబు గారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది నువ్వే. అలాగే బాబు. బాబు ఇప్పుడు మనం తీయబోయే సీన్ ఏంటంటే సీన్ లేదేం లేదా, ఈరోజు షెడ్యూల్ కంప్లీట్. రేపటి నుంచి నువ్వు త్యాగరాజు ఇద్దరు కలిసి ప్రతి లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నా గురించి ఆర్మీలో చారిటీ పెట్టదని చెప్పబ్బా. చాలా చిరాగ్గా ఉంది. చిచ్చి మొన్నటికి మొన్న 10 మంది లేడీస్ ఆ పల్ల మీద నా గురించి కొట్టుకుందనట. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. బాబు అది పల్లక వీధి కాదు, మెరక వీధి. ఏదో ఒకటి అది. నిన్నటికి నిన్న ఒంట్లో 1/2 లీటర్ రక్తం లేని ఒక అమ్మాయి నా పుట్టిలో అని చెప్పేసి లీటర్ రక్తం దానం చేసిందట. మీకు ఈ విషయం తెలుసా? నా సీరియల్ చూస్తున్నప్పుడు పవర్ పోయిందని చెప్పేసి ఒంగోలు ఒక అమ్మాయి ఓడి తోరేసుకొని చచ్చిపోయింది. నాకు ఒక అమ్మాయితో పెళ్ళైపోయిందని రూమర్ విని ఇంకొక అమ్మాయి కోమలకి వెళ్ళిపోయింది. హౌ గర్ల్స్ క్రేజీ అబౌట్ మీ నో. ఆకు బాబు ఎందుకు ఇలా జరుగుతుందిరా? మీరు అందంగా పుట్టి చాలా తప్పు చేసిర్రు బాబు. తప్పు నేను చేయలేదురా. మొత్తానికి మీరు చాలా గొప్పోళ్ళు అన్నమాట. నా గొప్పతనం ముందు తెలుస్తుందిలే. సరే గాని నా చెప్పకుండా లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? ఫోన్ నెంబర్ కూడా ఎవరికి అది అర్థమైందా? అరే ఆకు. బాబు పాండి మీకోసం బాబు బరగల్ల తెప్పించిండు. ఆడ మొక్కలు వెళ్ళిపోయిన తర్వాత పేడు మొహాలు మీరెందుకురా? ఎదవ ముసలి ముఖం వేసుకొని. కొడి సార్ టీఆర్పీ రేటింగ్లు వచ్చి చూసారా? రేటింగ్ ఏమైనా రేజ్ అయిందా? నెక్స్ట్ సీరియల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఊరుకోనే బాబు, ఎన్ని సీరియల్ చేయమంటారు? ఇంకా ఉన్న సీరియలే ఎత్తేద్దాం అనుకుంటున్నారు సార్. నేను అదే చెప్పేది. ప్రైమ్ టైంలో పెడితే ప్రేక్షకుల ఫోకస్, ఆడియన్స్ లో అటెన్షన్ ఉంటుందని. అటెన్షన్ కాదు, అడ్డంగా నరికేస్తామంటున్నారు. ఎవడాడు? ఒక్కసారి ఆ యూట్యూబ్ లో కామెంట్స్ చూడండి, జీవితం మీద ఎరక్తి పుడుతుంది. బండ బూతులు రాస్తున్నారు సార్. అబ్బే కామెంట్ చూసి కంగారు పడకు, అవన్నీ కామన్. అవే చేసి ఆ ఛానల్ వాళ్ళ దగ్గర మిమ్మల్ని కవర్ చేయడానికి నేను ట్రై చేస్తుంటే వాళ్ళేమో నన్నే వెయిట్ చేసేలా ఉన్నారు సార్. మీ వల్లే ఆ ఛానల్కి చెడ్డ పేరు వస్తుందని ఫుల్ టాక్ సార్. మంచి పేరు వచ్చినప్పుడు పేమెంట్లు పెంచారా? చెడ్డ పేరు వస్తుందని చాడింపులు వేస్తున్నారు. సరే గాని ఫైనల్ గా వాళ్ళ వాయిస్ ఏంటి? మీ పక్కన ఒక యంగ్ హీరో ఉండేలా చూసుకోమంటున్నారు, మిమ్మల్ని సపోర్టింగ్ రోల్ చేయమంటున్నారు సార్. ఏంటి వాడొచ్చి లేపుతాడా రేటింగు? ఇది సీరియల్ నుంచి మిమ్మల్ని తీసేయకుండా ఉన్నాను సార్. 10 years ఇండస్ట్రీ ఇక్కడ. మా డాడీ ఒకటి తెలుసు అక్కడ. అందుకే ఒకేసారి పికేస్తే బాగోదని ఇలా ఆల్టర్నేట్ ప్లాన్ చేశారు బాబు. మరీ ఓవర్ చేస్తున్నారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, మీరు చేయాల్సింది మీరు చేయండి, జరగాల్సింది ఎలాగో జరిగిద్ది. అయినా ఆ కొళాయిల దగ్గర మీకోసం కొట్టుకోవడం ఏంటి బాబు? మరీ ఓవర్గా లేదు? ఆకో బాబు రేటింగ్ రేజ్ అవ్వట్లే అని చెప్పేసి ఆ కోటిగాడి కటింగ్లు ఇస్తున్నారా? ఏదో ఒక రోజు ఆ కోటిగాడికి కోటింగ్ పడాల్సిందే. నువ్వు వెళ్ళి కప్పు కాఫీ తీసుకురా. బాబు బాబు కోటి గారు కాలెత్తాక బాగా డల్ అయిపోయిండు. అసలు ఏమైంది బాబు? ఒరే నీ అబ్బా, అది కోటిగారు కాలెత్తినప్పటి నుంచి కాదురా, కోటిగారు ఫోన్ ఎత్తినప్పటి నుంచి అని చెప్పాలి. దరిద్రుడా. అదే బాబు, ఇంతకేమైంది? రేటింగ్ పెరగట్లేదని నా పక్కన ఒక యంగ్ ఫేస్ పెట్టమంటున్నారు. బాబు ఇక్కడ మీకన్నా యంగ్ ఫేస్ ఎవరిది బాబు? ఆ విషయం నీకు అర్థమైందిరా, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు బాబు? యంగ్ ఫేస్ దొరకడం మ్యాటర్ కాదురా, ఆడికి మనల్ని ఫేస్ చేస్తే మ్యాటర్ ఉండాలి కదా. అయితే మన రాము గారిని పెట్టండి బాబు. మ్యాటర్లోనే కాదు మేటర్లో ఒకడు ఉంటాడు. అంతే అంటావా? అంతకన్నా గత్యంతరం లేదు బాబు. సరే
నువ్వు వెళ్ళి ఆ త్యాగరాజు దగ్గర పేపర్ ప్యాడ్ తీసుకురా. అలాగే బాబు. రాము, అనయ్య రాము, నీకు హీరోగా ఛాన్స్ వస్తే ఏం చేస్తావురా? జోక్ చేయకనయ్య, నువ్వు ఉండగా నాకు ఆ ఛాన్స్ ఎందుకు వస్తుంది? నేను జోక్ చేయట్లేదురా, యాక్ట్ చేయమంటున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నయ్య. మన సీరియల్లో సెకండ్ హీరోగా ఛాన్స్ ఇస్తున్నాను. రేయ్, లేత కాళ్ళు కమిలిపోతాయి. అనయ్య నాకు హీరోగా ఛాన్స్ ఇస్తున్నావా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, హీరో అంటే ఎక్కువ ఊహించుకోకు. ఎక్కడో వెనకాల ఉండేవాడివి, నా పక్కొచ్చావు అంతే. అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేయి. అలాగే అన్నయ్య. చెప్పిన టైంకి రావాలి. అలాగే అన్నయ్య. చెప్పింది వినాలి. అలాగే అన్నయ్య. చెప్పింది చెయ్యాలి. అలాగే అన్నయ్య. నేను చెప్పిన గెటప్లు వేసుకోవాలి. అలాగే. తోక జాడిచ్చావనుకో సీన్ కట్ అయిపోద్ది. గంగిరెద్దులా తల ఒప్పటం కాదు, అలానే ఇక్కడ సంతకం పెట్టు. అన్నయ్య నేను ఇప్పుడు హీరోగా చేయాల్సిన సీన్ ఏంటన్నయ్య? చెప్తాను లేరా. చెప్తానంటే ఎలాగనయ్య? హీరో అన్న తర్వాత కాస్ట్యూమ్స్ ఏం డిజైన్ చేసుకోవాలి కదా. చూసావా రాకు, హీరో అనగానే సీన్ ఏంటని అడుగుతున్నాడు, కాస్ట్యూమ్ డిజైన్ చేసుకోవాలంటున్నాడు. ఈడు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టిన ఆ పేపర్ నాకు నచ్చలేదురా. అన్నయ్య సారీ అన్నయ్య. యాక్ట్ చెయ్యి, ఓవర్ యాక్ట్ చెయ్యి. వెళ్ళు, నేను వాడేసిన విగ్గు తీసి రెడీ అయిపో. వెళ్ళు. అబ్బా, కాఫీ కొట్టినా, ఛానల్ చెక్కు పెట్టినా ఈ తలపోటు మాత్రం తగ్గట్లేదురా. అది తలపపోటు కాదు బాబు, వలపపోటు. అర్థమయ్యేటట్టు చెప్పరా. కన్ను పడ్డ కన్ను పిల్ల చెయ్యి పట్టకపోతే కాఫీ కొట్టినా, కూలర్ పట్టినా ఒంట్లో కాక పోదు బాబు. ధృపదార్థంతో తగ్గని వేడి అమ్మాయి తీయని గొంతు నుంచి వచ్చే ధోని పదార్థంతో తగ్గుతుందేమో. అంతేనంటావా? హలో, గుర్తున్నానా? ఎవడ్రా నువ్వు? హీరో. చిన్నప్పటి నుంచి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకొని బోరు కొట్టేసింది. నువ్వు రా రీ అని అంటుంటే భలే గమ్మత్తుగా ఉంది. దగ్గరికి వస్తే ఇంకా బాగుంటుంది. లుక్ ఉంటే సరిపోదు, దాన్ని క్యాచ్ చేసుకునే టెక్నిక్ కూడా ఉండాలి. ఆలోచించుకో, నాది అప్పర్ హ్యాండ్. అవుట్ ఫోకస్లో ఉన్న ఎంతోమంది ఆడవాళ్ళని లైమ్ లైట్లోకి తెచ్చి ఎంతోమందికి లైఫ్ ఇచ్చా. నువ్వు ఓకే చెప్తే నేను టాప్ హీరోయిన్ చేస్తా. ఏమంటావు? నన్ను ఎక్కడికి రమ్మంటారు సార్? క్యాచ్ మీ ఆన్ జగన్ స్టూడియో. రే జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఫ్రెండే కదా అని లైట్ తీసుకోకు. ఫ్యూచర్ లో హీరో అయిన తర్వాత సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. కాంప్రమైజ్ కాకుండా మేకప్ చెయ్యి. అలాగే లేరా. ఏంటి హీరో గారు, చలి జ్వరం వచ్చినట్టుంది? నువ్వు ఇలాంటి బట్టలు వేసుకొస్తే రాదా మరి? మీతో మాట్లాడేని నాది బుద్ధి తక్కువ. నువ్వు కోటిలో 100కు 3 కొన్నా, అమీర్పేట్లో 6 కొన్నా, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. సీరియల్లో కొత్త హీరోయిన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలంకార్, లిప్స్టిక్ ఇవ్వు. ఏంటి, మన సీరియల్లోకి కొత్త హీరోయిన్ వస్తుందంట? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఓ, నువ్వు ఇంత ఫాస్ట్ అనుకోలేదు. 1/2 గంట రేట్ వస్తావు అనుకున్నాను. ఓకే, కూర్చో. టీ తీసుకుంటావా? కాఫీ తీసుకుంటావా? ఐస్ క్రీమ్ తీసుకుంటావా? చెప్పు, నీకేం కావాలో చెప్పు, నువ్వు అడిగిందా ఇచ్చేస్తాను. నేను తీసుకోవడానికి రాలేదు, 4 ఇవ్వడానికి వచ్చాను. ఓ మై గాడ్, ఫస్ట్ మీటింగ్ లో 4? నేను రెడీ, ఇచ్చేసాయి. మన షూటింగ్ లో ఇలాంటి సౌండ్స్ అన్ని కామన్. నువ్వు మేకప్ అయ్యి.
రాము రాము అమ్మాయి ఎవరో వచ్చి మన ముక్కోడిని కుమ్మేస్తుంది. ఎవర్రా మా ఆన్లైన్ కొట్టేది? ఎవర్రా మా ఆన్లైన్ కొట్టేది? నన్నే కొడతావా? నేను హీరోని. స్వప్న స్వప్న నువ్వు హీరోవా? మన కోసం మన దేశం కోసం బార్డర్లో కష్టపడి కాపలా కాస్తున్నాడే సైనికుడు, అతను హీరో. ఎండనక వాననక చెమటోడ్చి పండించి మనకింత తిండి పెడుతున్నారే రైతు, అతను హీరో. మొత్తానికి నువ్వు తీర్చుకోలేని బాగా స్వప్న తీర్చుకుంటుందిరా. తన జీవితాన్ని ప్రయోగంగా మలుచుకొని ఏదో సాధించాలని నిరంతరం తపిస్తూ ఉంటాడే సైంటిస్టు, అతను హీరో. బాబోయ్, అదేంట్రా అలా కొట్టేస్తుంది? ఒరే నువ్వేంట్రా మళ్ళీ గడ్డం ఇగ్గు పెట్టేవు? అన్నీ తెలుసు కూడా అడుగుతామంటారా? అంతేగాని నలుగురు డూపుగాళ్ళని కొట్టేసి కనిపించిన ప్రతి అమ్మాయికి కన్ను కొట్టే నీలాంటి సంస్కారం లేనివాడు హీరో అయిపోతాడా? ఆడదాని కాబట్టి బతికిపోయావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఈ భూమి ఆడది, నీకు జన్మనిచ్చిన తల్లి ఆడది. నీ దిక్కుమల్ల సీరియల్ కి నువ్వు చెప్పే దిక్కుమల్ల డైలాగ్లకి కన్నీళ్లు పెట్టుకునేది ఆడదే. ఆఖరికి నీ తాట తీసేది కూడా ఆడదే. అలాంటి ఆడదాని గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడినా, నా జోలికొచ్చినా నాలుక తెక్కొస్తా. ఆ కోస్త కోయించుకుంటా మరి. కొయ్ 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 కొయ్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయ్యి బాబు చూసారు, ఇంకా రావట్లేంటి? 2 నిమిషాలు కొట్టేలా ఉంది. ఇప్పుడు ఎదరా బాబు? త్వరగా వచ్చారా బాబు? రాము! కాపాడదాం. ఒరేయ్, నిన్ను చూస్తే కంపలు మునిగిపోతా. త్వరగా రండ్రా బాబు. ఏమండి ఏమండి ఏమండి, ఇంకా కొట్టకండి, ఇంకొక్కటి కొడితే చచ్చిపోతాడు. రేణి గొంతుకేమైందిరా? అన్న నువ్వు ఉండనా? ప్లీజ్ అండి, ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. నాకు చాలా బ్యాటల్ స్టార్ట్ అయింది. ఒరే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలరా. మగ పుట్టి మనం చేయలేని పని ఆ అమ్మాయి చేసిందిరా. అవునరా, అయినా అలా రఫాడించేసిందేంట్రా బాబు? అన్న అలా కొట్టి వాళ్ళు లేక అలా తయారయ్యాడురా. అప్పుడప్పుడు అలాంటి కోటింగ్లు పడతా ఉండాలి, లేకపోతే దారిలోకి రాడేదవా. బాబు నీకు దండం పెడతానరా. వారం వచ్చి 4 పుంజీలు ఇచ్చేయాలమనరా. ఏంటి వారం వారమా? ఒక్కసారి వచ్చినందుకే నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. అప్పుడు ఆడు మొహం చూడాలరా. నువ్వు ఒప్పుకోలేకపోయిననుకో. ఆడి కింద పనిచేయడం నిజంగా పూర్వజన్మలో చేసిన పాపం రా. బాగా చెప్పేవరా. పోతాడు, నాశనం అయిపోతాడు. ఆడు పోస్టర్లు ఆడే పీక్కు తినే రోజు వస్తుంది. బాగా చెప్పావురా. ఏదో నాన్సింగ్ డైలాగ్ లో ఆడు సాధన తక్కువ సోది ఎక్కువని ఆయన గురించి మనకెందుకురా, తిండి పెడుతున్నాడు కదా మనకి. మధ్యలో నీ గోలేంట్రా. ఆయన మనస్ఫూర్తిగా తిట్టుకొని కూడా తిట్టుకోనివ్వా. ఆ ఎదవ బతుకి మళ్ళీ ఎంగిలాగు లాంటి అసిస్టెంట్ గాడు ఒకడు. ముందు ఆయన వేసేయాలి, ఏదో రోజు నాడు దొరుకుతాడు. మనం ఆల్రెడీ దొరికేసాం. హౌ ఆకు ఇప్పుడొచ్చా? ఆకు అంటావేంట్రా? ఆనంద కుమారు. పంపు మేము అన్నాయిగా నేనేసావా? సరదా ఏదో సరదాగా అన్నాను అంతే. నేను అన్ని విన్నాను. బాబు అర్జెంటుగా రమ్మంటుండు. బాబు తీసుకొచ్చిన. అన్నయ్య, ఈ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. యావత్ సీరియల్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందవలసిన సంఘటన. అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆకు బాబు పెట్టేసా బాబు. ఏంటండి ఈ ఏర్పాట్లన్నీ ఏంటి? ఎవరైనా పోయిరా? రేయ్, నువ్వు మేకప్ అనే కదా, మేకప్ వేస్తూ అమ్మాయిని ఫ్రీగా టచ్ చేస్తాను పొగరే కదా నీకు. ఏమైందన్నయ్య? ఏమైందో నీకు తెలీదారా? ఎందుకు తెలీదండి? ఆ అమ్మాయి వచ్చి దావల్లో 2 దద్దోజనం చేసేసింది అంతే కదా. ఆకు చూసావారా, లోకులు కాకులురా. ఇలాగే అడ్డదిడ్డంగా నోటికి ఏదొస్తే అది వాగుతుంటారు. అవునా బాబు? పక్కకురా. రేయ్, నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడు లాంటి వాడివి. ఈ అన్నయ్య నేను ఒకటి అడుగుతున్నాడు, చేస్తావా? అన్నయ్య అది. రేయ్, కొంచెం మొహం ఎక్స్ప్రెషన్ ఇవ్వరా. నువ్వు ఊరికి చేయనక్కర్లేదురా.
నేను ఆఫ్టర్నూన్ సీరియల్కి హీరోని చేస్తా. చెప్పనయ్యా, ఏం చేయమంటావు చెప్పనయ్యా, చెప్పు. అంత ఓవరాక్షన్ చేయకురా, జస్ట్ చెప్పించే అంతే. ఏం చేయాలో చెప్పన్నయ్యా. ఇందాక వచ్చిన అమ్మాయిని చూసావు కదా? చూశానన్నయ్య. రేయ్, నాకు అమ్మాయి డీటెయిల్స్ పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ నాకు కావాలి. అంటే అన్నయ్య, ఇది అమ్మాయిని ఒకసారి చూడడం కదా, సరిగా గుర్తులేదు. ఓ ఆకు బాబు ఫోన్ ఇటీవరా. ఫోటో చూసావుగా, ఇప్పుడు గుర్తుంటుంది అనుకుంటాను. ఏంటి, తన్నించుకున్న ఫోటో కూడా తీసుకున్నాను అనుకుంటున్నావా? మనకు ఫీవర్ తెప్పించే విషయాలు కూడా ఫేవర్గా మలుచుకోవాలరా. ఇలాంటి ఎన్ని చూడకపోతే ఈ స్థాయికి వచ్చానంటావు? ఇందాక లారా చూసాం కదండి. రే చేయలేవు, ఇదిగోండి. మేకప్ వేసేది ఈ చేతునే కదా? అవునండి. ఈ చేతులకి సిమెంట్ పట్టి పడకుండా చూసుకో. రే రాము, నువ్వు ఆ అమ్మాయి సంగతి చూసుకో. ఒకవేళ నేను చెప్పిన పని చేయలేవు అనుకో, ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నువ్వు హీరో అవ్వలేవు. చేస్తాడండి, ఎందుకు చేయడు? మీరు మా ఊరిని హీరో చేసే పనిలో ఉండండి, మేము ఆ అమ్మాయిని ఆరా తీసే పనిలో ఉంటాం. ఎరా నువ్వు అనేసాడండి, అనేసాడు. నువ్వు రారా. ఏయ్, అసలు నా మార్క్ విలేనిజం డైలాగ్ చెప్పనివ్వకుండా వెళ్ళిపోతారేంట్రా? ఏంటన్నయ్యా? డీటెయిల్స్ తీసుకొచ్చాక దాన్ని ఏం చేస్తానో అడగకుండా వెళ్ళిపోతారేంట్రా? నేను మరి అంత కామెడీ పీస్లు కనబడుతున్నాను మీకు? ఏం చేస్తారో చెప్పండి అన్నయ్య. దాని పొగర్ని పరువుని యూట్యూబ్లో పెడతా, దాని బలుపుని బజార్కి ఇడుస్తా. టోటల్గా దాని జీవితాన్ని బడ్జెట్ లేని సీరియల్ లాగా ఎందుకు పనికి రాకుండా నాశనం చేస్తా.